వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను చెప్తుంది అక్షర సత్యం. వింటే మీ గుండె ద్రవించక మానదు. అబ్దుల్, మెల్లిగా ఒక్కొక్కరిగా వెళ్ళండిరా, లేదంటే ఆ పిల్ల ప్రాణం పోతుంది. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ దేశం ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. ఆమె రాసిన లజ్జ అనే నవల కారణంగా. ఇందాక నేను చెప్పాను చూసారా, ఒకటి మెల్లగా ఒక్కొక్కరిగా వెళ్ళండిరా, లేదంటే ఆ పిల్ల ప్రాణం పోతుంది. ఈ అక్షరాలు ఎంతోమంది చేత కన్నీళ్లు పెట్టించాయి. అసలు వాస్తవాలకు కళ్ళకు కట్టినట్టు చూపించాయి. అదే ఆవిడ చేసిన తప్పు అన్నట్టు. కనబడితే ఆమెను ఏ స్థితిలో ఏం చేసేవాళ్ళో తెలియదు. అరచేతులు పట్టుకొని దేశాన్ని విడిచి పారిపోవాలంటే, ప్రపంచంలో చాలా ఇస్లాం దేశాలు ఉన్నాయి, చాలా గొప్ప దేశాలు ఉన్నాయి, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమెకు ఆశ్రమేయలేదు. ఇక ఇస్లాం దేశాల సంగతి సరే, మానవ హక్కుల గురించి మాట్లాడే యూరప్ దేశాలు కూడా తస్లీమాకు ముఖం చాటేయడమే చాలా విచారకరం. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆనాడు తస్లీమా అయినా, ఈనాడు షేక్ హసీనా అయినా సేమ్ రిపీటెడ్. షేక్ హసీనా అధికారానికి దూరం కావడమే కాదు, సొంత గడ్డపై ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన టైంలో ముస్లిం దేశాలు తలుపులు మూసేశాయి. అంటే తస్లీమైనా హసీనా అయినా ఇద్దరు స్త్రీలు అనాథల్లా అసహాయులుగా నిలబడ్డారు. అప్పుడు హక్కున చేర్చుకుంది తల్లి, అదే మన భారతదేశం. భారతదేశం ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహానికి ప్రాణం ఇస్తుంది తప్ప వెన్నుపోటు పొడవడం అనేది తెలియదు అని మరొకసారి నిరూపించింది. ఆనాడు భారత్ ఆశ్రయం ఇవ్వకపోతే తస్లీమా కానీ నేడు హసీనా కానీ సజీవంగా ఉండేవారు కాదేమో. ఏ తూర్పు పాకిస్తాన్ని విముక్తి చేసి రక్తం ధారపోసి భారత్ బంగ్లాదేశ్గా తీర్చిదిద్దిందో అదే గడ్డపై ఈనాడు హిందువుల వెన్నుల్లో కత్తులు దించుతున్నారు. ఇది నిన్న మొన్నటి కథ కాదు. బంగ్లా మతోన్మాదుల హింసకు దశాబ్దాల చరిత్ర ఉంది. తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ నవల చదివిన వారికి ఆ వేదన, ఆ ఆర్తనాదాలు ఎప్పటికీ నిద్రపోనివ్వవు. ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి, చాలా బాగుంటుందంట. నేను ఇంకా చదవలేదు, బట్ తెలుసుకున్న తర్వాత చదవాలి అనుకుంటున్నాను, చదివే ప్రయత్నము చేస్తాను. ఆ నవలలోని ఒక గుండె తరుక్కుపోయే పంక్తి నేను ఫస్ట్లో చెప్పా చూసారా, అదే. అబ్దుల్, ఒక్కొక్కరిగా వెళ్ళండి, లేదంటే ఆ పిల్ల చచ్చిపోతుందిరా. అది ఒక నిర్భాగ్య హిందూ తల్లి ఆర్తనాదం. తన 16 ఏళ్ల కూతుర్ని అబ్దుల్ వాడి గ్యాంగ్ ఎత్తుకుపోయినప్పుడు ఆ తల్లి వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది, 4-5 నా మీదికి రండి, దయచేసి నా బిడ్డను వదిలేయండిరా అని. కానీ ఆ మృగాలకు కరుణ లేదు. ఆ చిన్నారి తల్లి కళ్ళ ముందే ప్రాణాలు విడిచింది. ఆ తల్లి కూడా కూతురు లేని బాధను తట్టుకోలేక ఆ మృగాల దగ్గర ఉన్న కత్తితోనే తన గుండెల్లో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇదే లజ్జా నవలలోని భీకర సత్యం. తస్లీమాపై శిరచ్ఛేదం చేయాలంటూ ఫత్వాలు జారీ చేశారు. ప్రాణాలతో బయటపడి భారత్ చేరుకొని ఆమె నేటికి ప్రవాస జీవితం గడుపుతోంది. ఇక దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి తగలబెట్టినట్టుగా వీరు కూడా భారత్ రాకపోయి ఉంటే తస్లీమాను అలానే చేసేవారేమో అనుకోవడంలో అతిశయోక్తి లేదు కదా. నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్న అమానవీయ ఘటనలపై లజ్జాటు రాయాలంటే అది రాసే వ్యక్తి కలం వనకకూడదు, ఆత్మ ఘోషించకూడదు, కన్నీరు అడ్డు రాకూడదు. అప్పుడే ఆ రక్తపాత చరిత్రకు న్యాయం జరుగుతుంది. ఎక్కడో రక్తపు ఏరులై పారుతుంటే, ఎవరో ఆర్తనాదాలు చేస్తుంటే శాంతి వచనాలు వల్లించే లోకం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంది కేవలం. నేడు బంగ్లాదేశ్ వీధుల్లో హిందువుల శవాలు చూస్తుంటే ఆ దేశ సృష్టికర్త షేక్ ముజీబుర్ రెహమాన్ ఆత్మ కూడా క్షోభిస్తుందేమో, రోధిస్తుందేమో. అవునంటారా కాదంటారా? 1971లో ప్రాణాలకు తెగించి పోరాడిన జనరల్ అరోరా, ఫీల్డ్ మార్షల్ మనీక్షా ఆత్మలు శాంతించటం లేదు. బంగ్లాలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే ఆ నోబెల్ పురస్కారం కూడా తలదించుకుంటోంది. తారిక్ రెహమాన్కు నిజంగా ఒక హెచ్చరిక. పాకిస్తాన్ అడుగుజాడల్లో నడవద్దు. భారత్ ఎప్పుడూ మిత్రుడే. మోదీ నాయకత్వంలోని భారత్ స్నేహాన్ని గౌరవిస్తుంది. కానీ పాక్ పాలకుల మాటలు నమ్మితే
మీకు మిగిలేది మోసమే. 1971 నాటి పరాభవాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ సొంత వారెవరో పరాయి వారెవరో గుర్తించు. ఎందుకంటే కష్టకాలంలో భారతదేశం అనే ఒడి అందరికీ దొరకదు. అందరూ తస్లీమాలు హసీనాలు కాలేరు. కాబట్టి ఖబర్దార్. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? అందుకే చెప్తున్నా, ఖబర్దార్. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం. కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ₹1 సహాయమైన ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.